వెల్కమ్ టు మాస్ టీవీ. కాకినాడ స్మార్ట్ సిటీ ప్రెస్ క్లబ్ ప్రథమ వార్షికోత్సవం ప్రెస్ క్లబ్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. కాకినాడ డివిజన్లో కాకినాడ స్మార్ట్ సిటీ ప్రెస్ క్లబ్ ప్రథమ వార్షికోత్సవాన్ని ప్రెస్ క్లబ్ సభ్యులు కేవీఎస్ స్వాతి ప్రసాద్, ఎస్ఎస్ఎన్ రెడ్డి, దురహని, అంజిబాబు, కృష్ణంరాజు, మంగా వెంకట శివరామకృష్ణ, వెంకటరమణ తదితరులు కేక్ కట్ చేసి సభ్యులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడ నగరంలో జర్నలిస్టులు ఏకతాటి మీద ఉండాలని సూచించారు. అన్ని ప్రెస్ క్లబ్లు కలిసి జర్నలిస్టుల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం, సంక్రాంతి వేడుకలు కూడా నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు మూర్తి, దుర్గాప్రసాద్, రాజేష్, సాంబశివరావు, అంజిబాబు, సూరిబాబు, రాము, చిట్టి, సురేష్, శ్రీను వైట్ల దొర, చిన్న శ్రీధర్, భాస్కర్, వర్మ తదితరులు పాల్గొన్నారు. అలాగే మనం చాలా కాలం చూద్దాం. అయితే ఈ దఫా గట్టిగా ప్రయత్నం చేద్దాం. కనీసం సొంత భవనం వచ్చింది. ఆ తర్వాత అభివృద్ధి కోణంలో ప్రయత్నం చేసినప్పుడు దీనికోసం ఒక 9 మంది సభ్యులతో కమిటీ వేసుకున్నాం, కమిటీ అని. ఆ తర్వాత పూర్తిగా కలిపి 2 ప్రెస్ క్లబ్లు అందరూ ముందుకు వచ్చినందుకు చాలా సంతోషం. ఎవరైనా ఏదైనా అభిప్రాయ భేదాలు ఉంటే రండి, మాట్లాడి పరిష్కరించుకుందాం. దానివల్ల ఇబ్బంది లేదు. దీనికి నూతనంగా సరైన మార్గదర్శకాలు రూపొందించాలనే ఉద్దేశంతో మనం ఏర్పాటు చేసాం. ముందుగా ఇది మన ఈ భవనం దిగి ఏడాది అయింది కాబట్టి వార్షికోత్సవ వేడుకలు చేస్తున్నాం. తర్వాత మెంబర్షిప్ పూర్తయిన తర్వాత ఆటోమేటిక్గా ఎవరైతే దీనికి న్యాయం చేయగలుగుతారో పాత్రలో ఉంటారో మనందరం కలిసి ముందుకెళ్దాం. ఇప్పుడు ప్రస్తుతం ముందుగా చెప్పాల్సింది, ఈ ప్రెస్ లో స్టార్ట్ చేసినప్పుడు రెడ్డి గారు ప్రెసిడెంట్ గా చేశారు. దానికి మంచి ఆస్తి అయితే సమకూరింది. ఆ తర్వాత అందరం కలిసి పెళ్లికి సమకూర్చుకున్నాం. అందుచేత ప్రెస్ క్లబ్ నడపడానికి అన్ని హక్కులు ఉన్నాయి, పాల్గొనే లేదు. అది మీరు అందరూ రావాలి. అలాగే మన మూర్తి గారికి, దినాథ్ గారికి ధన్యవాదాలు. సార్ ధన్యవాదాలు. ఇది ఏర్పడి ఈరోజు ఏడాది పూర్తయినందువల్ల కలిసి అందులో భాగంగా పూర్తయిన సందర్భంగా స్మార్ట్ సిటీ ప్రెస్ క్లబ్ ఈ వేళ నుంచి పూర్తిగా యాక్టివిటీగా వస్తాయి. అన్ని కూడా కార్యకలాపాలన్నీ రేపటి నుంచి సభ్యత్వ నమోదు కూడా ఫీడ్ చేయడానికి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ముందు ఈ చిన్న కేక్ కట్ చేసి ముందుగా ప్రారంభిద్దాం. స్వాతి ప్రసాద్ గారు మొత్తం కొట్టేశ్వరరావు విశ్లేషించాలనుకుంటున్నాను. మనం ఈ క్లబ్ ప్రారంభించిన తొలినాళ్ళలో మరో కొంతమంది వేరే వేదిక దాని పేరేమన్నా కావచ్చు పెట్టి నేను విడిగా ఏదో చేసుకుంటా ఉన్నారు. అయితే ఇలా విడివిడిగా 2 సంఘాలుగా వెళ్ళడం వల్ల పొలిటీషియన్స్ కావచ్చు, అధికారులకు కావచ్చు, సమాజానికి కావచ్చు తప్పుడు సంకేతాలు ఎంతైనా ఉద్దేశం మీద ఈ రెండింటిని కలిపి ఏకం చేసి జర్నలిజం మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్కరూ ఇందులో సభ్యులుగా ఉండాలి. గతంలో ఎప్పుడో నేను జర్నలిస్ట్గా చేశాను, భవిష్యత్తులో ఎప్పుడో నేను జర్నలిస్ట్ అవుతున్నాను అన్నోడు కాకుండా జర్నలిజం పెద్ద పేపర్ అవ్వచ్చు, చిన్న పేపర్ అవ్వచ్చు, పెద్ద ఛానల్ అవ్వచ్చు, చిన్న ఛానల్ అవ్వచ్చు, జర్నలిజం మీద బ్రతుకుతున్న కాకినాడ పరిధిలో జర్నలిజం మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు ఇందులో సభ్యులు అవ్వాలన్న ఒక ప్రతిపాదన మేము తీసుకొచ్చాం. అందులో యాక్టివ్గా ఉన్న మెంబర్స్ని కూడా ఇందులో మేము తీసుకుంటామని చెప్పేసి మేము ఒక ప్రతిపాదన పెట్టగలిగాం. మా ప్రతిపాదనని విశ్వసించి మా క్లబ్ నిర్వాహక కమిటీ మీద గౌరవంతో, విశ్వాసంతో అందులోంచి ముందుకొచ్చి మీ వెంట మేము నడుస్తాం, మేము కలిసి ముందడుగేద్దాం. కాకినాడలో ఒక ప్రెస్ క్లబ్ని ఒక ప్రతిష్టాత్మకంగా గౌరవప్రదంగా ముందుకు తీసుకెళ్తూ ఇక్కడ జర్నలిజం మీద బ్రతికే ప్రతి ఒక్కడి గౌరవాన్ని ఇనుమడింపు చేద్దామంటూ ముందుకొచ్చిన ఇండియన్ ఎక్స్ప్రెస్ మూర్తి గారికి, అలాగే మిత్రులు సాయినాథ్ గారికి మా కమిటీ తరఫున మేము హృదయపూర్వక ఆహ్వానం, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు నుంచి వీరిద్దరూ కూడా మనతో సమానంగా ఈ క్లబ్లో భాగస్తులు. అలాగే ఈ క్లబ్ అభివృద్ధి విషయంలో కానీ, క్లబ్ని ముందుకు తీసుకెళ్లడంలో కానీ, క్లబ్ సభ్యుల ప్రతిష్టని ఇనుమడింపు చేయడంలో కానీ మా కమిటీతో పాటు వీరు కూడా సమాన భాగస్వామ్యం వహించాలని చెప్పి మేము వాళ్ళిద్దరిని ఆహ్వానిస్తున్నాం. అలాగే ఇక్కడ సభ్యులకు వాళ్ళని మేము అంటే మీకు ఇతరత్ర పరిచయం ఉండొచ్చు, కానీ ప్రెస్ క్లబ్ తరఫున పరిచయం చేస్తున్న బాధ్యత మాది కాబట్టి వాళ్ళందరికీ మేము ఆహ్వానం పొందుతూ మీకు పరిచయం చేయడం జరిగింది. అందరూ ఐక్యతగా ఉండాలని శ్రీమన్నారాయణ రెడ్డి గారు, మరి దురాని గారు, స్వాతి ప్రసాద్ గారు తదితర మిత్రులందరూ కూడా కలిసి మంచి సంకల్పంతో, ఐక్యతాభావంతో కృష్ణ గారు కూడా ఈ ప్రెస్ క్లబ్
ప్రారంభించడం జరిగింది. దీన్ని ఎంతో దురాని గారు అల్లా చెప్పినట్టు, ధర్మం చెప్పినట్టు, అదేవిధంగా ఈ 5 ఏళ్ళు కూడా వేరువేరుగా ఉన్నప్పటికీ ఐక్యతగా ఉండాలని మన పెద్దలు చెప్పిన మాటలు గుర్తులో పెట్టుకుని ఈ కార్యక్రమానికి మనం పుట్టినరోజుగా అంటే సొంత భవనాన్ని సమకూర్చుకున్నాం. చేరడం, మనందరం కలిసి ఉందామన్నటువంటి నినాదాన్ని బలంగా ఇవ్వడంతో మనం గవర్నమెంట్ సక్సెస్ అయ్యాడు. కాదు క్లబ్ ఉండాలనే నినాదం ఫస్ట్ నుంచి జరుగుతూ ఉంది. గతం ఏమైనప్పటికీ కూడా ఇప్పటికైనా మనం అందరం కలిసి ఒకే దాటి మీదకి రావాలనే ఏకైక ఎజెండాతో మాత్రం ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చాము. అట్లాగే ఏ ప్రెస్ క్లబ్ అయితే ఉందో అక్కడి నుంచి కూడా నేను సభ్యులు చాలా చెప్పుకున్నాను, అధ్యక్షుడు గారికి చెప్పుకున్నాను, మిగతా అందరికీ కూడా చెప్పుకున్నాను. వీలైనంత వరకు నా శక్తి వంచిన మేరకు వాళ్ళతో ఖచ్చితంగా కన్విన్స్ చేసి నేను ఏకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఉమ్మడిగా నేను ఆ రోజు పెట్టుకున్న గెట్ టుగెదర్ కార్యక్రమంలో కూడా నేను అదే చెప్పాను. నా స్టాండ్ అయితే క్లియర్. అలాగే ఒకసారి మనం ఆల్రెడీ పెద్దలతో కూర్చొని మాట్లాడడం జరిగింది. విధి విధానాలు రూపొందించారు. సో అందరికీ ఆమోదయోగ్యంగా స్వాతి ప్రసాద్ గారు చెప్పినట్టు ఎవరైతే నిజంగా కష్టపడి పనిచేస్తూ ఉన్నారో, జర్నలిజాన్ని నమ్ముకొని పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా సభ్యత్వం ఇచ్చేటట్టుగానే ఆలోచన చేశారు. సో ప్రతి ఒక్కళ్ళు అంటే ఈ మెంబర్షిప్ డ్రైవ్ అనేది స్టార్ట్ అయింది ఆల్రెడీ. దాన్ని ఒక టైం బౌండ్ పెట్టుకొని క్లోజ్ చేసే కార్యక్రమంతో ముందుకెళ్తున్నారు. స్పెసిఫిక్ ప్రతి ఒక్కరు అంటే ఇది మన కార్యక్రమం, ఇది ఎవరో ఒకరు ఇద్దరు చేసే కార్యక్రమంగా భావించకుండా ప్రతి ఒక్కరు ఇది బాధ్యతగా తీసుకొని ఉమ్మడి ప్రెస్ క్లబ్ ఒకే వేదికను తీసుకొచ్చేందుకు ఒకవేళ 1 ఉన్నాయా 2 ఉన్నాయా ఎన్ని క్లబ్లు ఉంటే అన్ని క్లబ్లు కూడా ఒకే తాటి మీదకి వచ్చేందుకు ఖచ్చితంగా మిత్రులందరూ సహకరించాలి. ఇక్కడ ఉన్న వాళ్ళ వరకు ఓకే. ఏకాభిప్రాయ ఎజెండాతో ముందుకొచ్చిన మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, అంటే ఇప్పటికే ఆల్రెడీ 20వ తారీఖు నమోదు అనేది మొదలు పెట్టడం జరిగింది. అంటే ఇంచుమించు 1 నెల కావస్తుంది. కాబట్టి కొత్త సంవత్సరంలోనే మొత్తం సభ్యులందరినీ కూడా ఎవరెవరికి మనం విధి విధానాలు రూపొందించుకున్నామో ఆ విధంగా కొత్త సంవత్సరంలో అందరికీ సభ్యత్వాలు నమోదు పూర్తి చేసి దీన్ని మరింత యాక్టివేట్ అంటే ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రాము కార్యక్రమం ఉండేలాగా ప్రతి ఒక్కరు ముందుకు వస్తే బాగుంటుందని చెప్పేసి నా ఆలోచన. అంటే డిసెంబర్ నెలాఖరికి ఇంకా కంప్లీట్గా సభ్యత్వాలు ఎంతమంది అయితే తీసుకున్నారో వాళ్ళందరూ కూడా సబ్మిట్ చేసి మిగిలిన వాళ్ళు ఎవరైనా తీసుకోవాలి అంటే వాళ్ళని కూడా మోటివేట్ చేసి వాళ్ళ చేత కూడా సభ్యత్వాలు తీయించుకుని దయచేసి డిసెంబర్ నెలాఖరికల్లా కంప్లీట్ చేస్తే జనవరి నెలలో మనం కొత్త సంవత్సరంలో కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి అది మిగిలిన సభ్యులు కూడా ఏం చేస్తే బాగుంటుంది అనేది కొద్దిగా అంటే దానివల్ల. అందరికీ నమస్కారం. అయితే ఏవైతే కాకినాడ స్మార్ట్ సిటీ ఫస్ట్ వార్షికోత్సవం మనం అందరం 2 ప్రెస్ క్లబ్లు అనేది కాకుండా ఒకే ప్రెస్ క్లబ్ కావాలి, ఒకే అందరూ కలిసి ఉండాలని నినాదంతో ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అయితే ఇప్పటిదాకా మనం అనుకుంది ఏంటంటే ఏవైతే 2 ప్రెస్ క్లబ్లు ఉన్నాయి, 2 ప్రెస్ క్లబ్ వల్ల ఎక్కడికైనా వెళ్ళి పలానా జర్నలిస్టులు ఇబ్బంది ఉంది, పలానా ఇలా ఉంది అంటే మొన్న వచ్చిన ప్రెస్ క్లబ్కి వాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చాము, లేదా ఇంకో ప్రెస్ క్లబ్ వచ్చారు, లేదా ఇంకొక ఏదో ఈవెంట్ పెట్టారు, లేదా ఒక ఏదో వ్యవహారాలు పెట్టారు వాళ్ళకి ఇచ్చామని చెప్పుకుంటూ వస్తున్నారు. దీనివల్ల ఏంటంటే జర్నలిస్టులకు వాల్యూస్ పోతున్నాయి. ముఖ్యంగా అంటే ఒక రకంగా యాడ్స్ పరంగా కానీ లేదా ఇంకో పరంగా కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇబ్బంది అవుతుంది. అంటే ఎవరికైనా జర్నలిస్ట్ ఇబ్బంది ఉంది, ఏం లేదు సార్ మన జర్నలిస్ట్ ఇబ్బంది ఉంది, ఒక ఫండ్ అంతా అంటే నిన్న వచ్చారా అలా వరకు ఆయన తెచ్చాము, లేదా మొన్న వచ్చారు విహారయాత్రన్నారు, లేదా ఉద్యోగులు వచ్చారు అని చెప్పి దీనివల్ల ఏంటంటే జర్నలిస్ట్ వాల్యూస్ పోగొడుతున్నారు. ఓపెన్ చేసే సంవత్సరం అవుతుంది. మరో సంవత్సరం అందరం కలవడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఇప్పటికైనా సరే 2 క్లబ్లు లేకుండా ఒక క్లబ్ మీద ఉండేసరికి ఇక్కడ ఉన్న పెద్దలు కూడా ఒక అడుగు కిందకి వచ్చి అందరూ కలిసి వెళ్దామని అన్నారు. కానీ కొంతమంది స్వాగతించవచ్చు, కొంతమంది స్వాగతించకపోవచ్చు. ఎవరు స్వాగతించినా స్వాగతించకపోయినా మంచి వైపు అందరూ అడుగులు వేస్తారు. అందరూ కలిసి ఉందామన్న మంచి ఉద్దేశం కాబట్టి ఈ ప్రెస్ క్లబ్ నిర్విరామంగా వెళ్తాదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.